హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక మంచి ప్రాజెక్ట్ అండి. ఇది కొత్తపేట లక్ష్మీనగర్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కింద భాగం చూపిస్తున్నాను. కొత్తపేట లక్ష్మీనగర్లో వస్తుందండి. మెయిన్ రోడ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ప్రైమ్ లొకేషన్ ఆఫ్ ది ఎస్బీఐ కాలనీ అండి ఇది. ఇక్కడ మీకు ఒక 1780 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్ రెండో చెప్పొచ్చు అండి. నార్త్ ఈస్ట్ ఇది చూస్తే ముందర మీరు రోడ్డు సౌత్ ఫేసింగ్ తోటి ఉంటుంది. ఇక లోపల వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్తో ఉన్నటువంటి ఒక 3 BHK అని చూపిస్తాను. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ప్రాపర్టీ వచ్చి డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనేది కొట్టడం మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, హైపర్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇకపోతే ఇది మీకు ఇప్పుడు కనిపిస్తున్నదండి ప్రాపర్టీ. ఇందుట్లో మీకు రెండో ఫ్లోర్లో ఒక మంచి 3 BHK వచ్చిందండి. ఇది ఎక్సలెంట్ లొకేషన్లో ఉండడం జరుగుతుంది. మీకు సంబంధించిన కింద భాగం అంతా చూపించాను. ఆ ముందర మీకు కార్ పార్కింగ్ కూడా ఉందండి. మీకు కార్ పార్కింగ్ కూడా మీకు చూపించాను. అలాగే ఇప్పుడు మనము లిఫ్ట్ జనరేటర్ అన్నీ కూడా దీనికి అవైలబిలిటీ ఉన్నాయి. 12 ఇయర్స్ సంబంధించినటువంటి ఈ ఫ్లాట్ డీటెయిల్స్ని మీకు ఇప్పుడు కింద భాగం చూపించాను. మీరు నాతోటి స్కిప్ కాకుండా రండి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ని చూపిస్తాను. తర్వాత డీటెయిల్స్ పూర్తిగా వివరంగా చూపిస్తూ చెప్తాను. ప్లీజ్ కంటిన్యూ. మీరు ఇక్కడ మీరు వచ్చినట్టయితే ఇది లిఫ్ట్ అండి, పెద్ద లిఫ్ట్, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఈస్ట్ భాగంలో అటు మూల నుంచి మీకు లోపలికి సెల్లర్ పార్కింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది. మీకు వాస్తు ప్రకారంగా ఇది ఓనర్స్ తొందరగా వాళ్ళంతట వాళ్ళుగా కట్టుకొని ప్రాపర్టీని అమ్మడం జరిగిందండి. సో ఇది బిల్డర్ కట్టిన కన్స్ట్రక్షన్ కాదండి, ఓనర్స్ దగ్గరుండి కట్టించుకొని అమ్మినటువంటి కన్స్ట్రక్షన్. ఇది లిఫ్ట్ మీరు చూశారు కదా. ఇక్కడ నుంచి మనం ఈ భాగం నుంచి లిఫ్ట్ నుంచి బయటకు రాగానే ఇటుపక్క వైపు భాగం మనం ఇప్పుడు చూడబోతున్నామండి. పైన వైపు ఇవి 3 బ్లాకులుగా ఉంటాయండి. 1, 2, 3 బ్లాక్స్ ఉంటాయి. అందులో మనము థర్డ్ బ్లాక్ని మనం చూడబోతున్నాం. మీరు రండి. ఇండివిజువల్గా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఇండివిజువల్గా ఉంటుంది, దేనికి దానికి సంబంధం లేకుండా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి రండి నాతోటి. ఇది లిఫ్ట్ అండి, జాన్సన్స్ లిఫ్ట్. ఎంత బాగుందో చూడండి, ఎంత స్పేషియస్గా ఉంది ఫ్లాట్. ఎంతమంది పడతారనేది మీరు చూడొచ్చు. దాదాపు మంచి లిఫ్ట్ రావడం జరిగింది. ఇలా లిఫ్ట్ నుంచి బయటికి రాగానే మీకు ఇలా చూడొచ్చండి. ఇది క్యారిడార్, ఈ విధంగా స్పేషియస్ క్యారిడార్ రావడం జరిగింది. ఆ లాస్ట్ది ఒకటి, ఈ లాస్ట్ ఒకటి, ఇటు లాస్ట్ అండి. మనం ఈస్ట్ నార్త్ది ఆ లాస్ట్ది చూడబోతున్నామండి. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ మనం చూడబోతున్నాం. ఆ లాస్ట్కి ఉంది. నాతోటి కంటిన్యూ కానీ. సో ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది మీరు చూస్తున్నది ఈస్ట్ నార్త్ ఉన్నటువంటి కార్నర్ ఫ్లాటు. ఇటు పక్కకి చూడొచ్చు, మెట్లు ఉంటాయండి. మనము ఆ ప్రకారంగా మనం అక్కడ చూసామండి. అది మీకు అటు లిఫ్ట్ అటు లాస్ట్ ఉంటుంది. మనం అటు నుంచి ఇట్లా బయటికి రాగానే ఇటు పక్క నుంచి చూస్తే ఇది వచ్చేసి మీకు మెట్ల నుంచి ఆనుకొని ఇండివిజువల్ బ్లాక్స్ అండి. చెప్పే కదండి 1, 2, 3 అని 3 బ్లాక్స్ ఉంటాయని. మీరు వచ్చినప్పుడు దాని గురించి క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇది కూడా డోర్ కూడా మీరు చూడొచ్చు, ఎలాంటి డోర్ ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తున్నానండి. ఇది కరెక్ట్గా చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి. ఇవాళ ఇలాంటి కన్స్ట్రక్షన్ దొరకడం కష్టము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కన్స్ట్రక్షన్. ఇట్లా మీరు లోపలికి వచ్చినట్టయితే ఇలా చూడొచ్చు, ఎంత స్పేషియస్ హాల్ రావడం జరిగింది అనేది మీకు చూడండి. ఇదంతా వెరీ స్పేషియస్ హాల్ వచ్చిందండి. ఇటు పక్కన ఇలా సిట్టింగ్ ఇచ్చారు. కంప్లీట్గా ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ తోటి ఉన్నదండి. ఇక్కడ మీకు ఈ చివరి దాకా కూడా మీకు మంచి స్పేషియస్ హాల్ వచ్చింది. ఏదైనా మీరు చిన్న ఒక కర్టెన్ లాంటిది ఇటు పక్క నుంచి ఇలా కనుక వేసేసుకుంటే ఇది సిట్ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇటు పక్క నుంచి ఇదంతా కూడా డైనింగ్ అనేది రావటం జరుగుతుందండి. మీరు గమనించండి, ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ కట్గా మీకు మొత్తం చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే బెడ్రూమ్స్ అనేవి రావుతాయి. అట్లాగే ఇటు లాస్ట్కి మీకు కిచెన్ రావడం జరుగుతుంది. మీరు కిచెన్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందనేది. అటు లాస్ట్కి వచ్చేసి మీకు వాష్ ఏరియా కూడా రావటం జరుగుతుంది. కిచెన్ అండి అది ఎక్సలెంట్ ఉంటుందండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అటు మీరు బయట వాష్ ఏరియా అనేది కూడా మీకు అటు పక్కకు వస్తుంది. వాష్
మంచి స్పేషియస్గా ఉంటుందండి వాష్ ఏరియా. ఈ దేవుడి రూమ్ కూడా మీరు సపరేట్గా ఇటు పక్కకి ఇవ్వటం జరిగింది. మీరు అది కూడా గమనించండి. ప్రాపర్టీ అనేది వెరీ నియర్ టు రోడ్ ఉంటుంది. వెరీ నియర్ టు రోడ్ ఉండడం జరుగుతుందండి. సో అది గమనించండి. ఇది మీకు కనిపిస్తున్నది దేవుడి రూమ్ అండి. ఎగ్జాక్ట్లీ దేవుడి రూమ్కి యువతల పక్కకి రాగానే మాస్టర్ బెడ్రూమ్ అనేది రావటం జరుగుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎంత బ్యూటిఫుల్, ఎంత పెద్దగా ఉంది మీరు గమనించవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఆ చివరి దాకా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇటు పక్కన అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరుగుతుంది. ఇటు పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావటం జరుగుతుంది. చూడొచ్చు, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న కలర్లు వేయించుకొని రిఫ్రెష్ చేయించుకోవడం మాత్రమే ఉందండి. ఎలాంటి పనులు ఏమి లేవు. ఇది ఓనర్స్ కోట్ చేస్తున్నటువంటి రేటు ఫైనల్ ఆల్మోస్ట్ అండి 1,05,00,000గా వీరు చెప్తున్నారు జరుగుతుందండి. ఇటు పక్కన రెండో బెడ్రూమ్ కూడా రావటం జరిగింది. ఇది రెండో బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్తో పోలిస్తే కొద్దిగా చిన్నగా ఉండడం జరుగుతుంది రెండో బెడ్రూమ్. ఇది రెండో బెడ్రూమ్ అండి. ప్రీవియస్లీ దీంట్లో నేను ఒకటి అమ్మడం జరిగిందండి. సో దాని గురించి మొత్తం ఇది ఎంత బాగుంటుంది ఏంటనేది నాకు బాగా తెలుసు దీని గురించి. సో అది కూడా మీరు గమనించండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావటం కూడా జరిగింది. దీన్ని కూడా రెండో బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఇది రేట్ వచ్చేసి వీళ్ళు 2 ఇయర్స్ బ్యాకే తీసుకున్నారండి. బట్ అనుకోకుండా అమెరికాలో సెటిల్ అవ్వటం వల్ల ఇప్పుడు వీళ్ళు ఆ రేటు ఏ రేట్ అయితే కొన్నారో ఆ రేటుకే అమ్మేయటం జరుగుతుంది. 1,05,00,000 కొనటం జరిగింది. వీళ్ళు అదే రేటుకి ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు. మీకు నచ్చితే గనక వచ్చి ఒకసారి వీడియోని చూడటానికి తర్వాత నచ్చారనుకోండి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు కూడా ప్రాపర్టీ ఎంత వర్త్ ఉన్నది అనేది కూడా మీకు తెలుస్తుంది. థర్డ్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తా, నాతో రండి. ఇప్పుడు మనం ఎంట్రీ దగ్గర నుంచి వచ్చామండి. అటు నుంచి మనం చూపించుకుంటూ వచ్చామండి. ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ కూడా ఇటు పక్కకి ఇటు రావటం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి ఇట్లా రావస్తే మీకు థర్డ్ బెడ్రూమ్ వస్తుంది. ఇది థర్డ్ బెడ్రూమ్. దీనికి కూడా మీకు అటు పక్కకి చూసుకోవచ్చు, అటాచ్డ్ రావటం జరిగింది. 3 బెడ్రూమ్స్, 3 అటాచ్డ్ బాత్రూమ్స్. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అలాగే ఇదే ప్రాపర్టీ ఇప్పుడు కొత్తది కొనాలంటే కనీసం 1,70,00,000 అవుతుందండి. క్లియర్‌గా చెప్తున్నా. 1.70 తక్కువకు రాదండి ఇది. అటువంటిది మీకు 1.05 1,05,00,000కి మాత్రమే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ చూడాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి. ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి చార్జెస్ తీసుకోవడం జరగదండి. ప్రాపర్టీ కొంటే మనకు ఫైనల్ మీద మాది 1% అనేది ఉండటం జరుగుతుంది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ని చూడేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేసి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ, హైదరాబాద్.